హాయ్ గాయ్స్, అందరికీ హాయ్ అండి. నేను అంబ్రెల్లా టైప్ ప్లాజా స్టిచ్ చేసానండి. సో ఎలాగో ఏంటో చూసేద్దామా రండి. ఫస్ట్ వచ్చేసి క్రాస్గా మడత పెట్టుకోండి. 4 మడతలు పెట్టేయండి. క్రాస్గా పెట్టండి. క్రాస్గా పెట్టిన తర్వాత మీరు ఎవరిదైతే కుట్టాలనుకుంటున్నారో వాళ్ళది ప్యాంట్ అనేది తీసుకోండి, లేదంటే కొలతలైనా పర్వాలేదు. నేనైతే ఆది ప్యాంట్తోనే కుడుతున్నాను. సో 4 మడతలు పెట్టేసేసిన తర్వాత మీకు కొలతలు కావాలంటే ప్యాంటు కొలతలు చూసి పెట్టుకోవచ్చండి. చూడండి, 10 ఇంచెస్ గ్యాప్ వదిలేసి కింద నుంచి నేను కొలతలని తీసుకుంటున్నాను. ప్యాంట్ వచ్చేసి నాకు కరెక్ట్గా 7.5 8 ఉందనుకోండి. 8 ఉంటే 4 మడతలు పెట్టాను కదా, సో నేను 8 ఇచ్చాను. బికాస్ ఎలాస్టిక్ కదా, ఎలాస్టిక్ వేస్తాం కదా, సో అందుకని నేను మొత్తం 8 ఇచ్చేసానండి. మొత్తం కొసకే కొంచెం వదిలేసాను. సో అంతే, స్ట్రైట్గా ఒక గీత గీసేయండి. గీసేసిన తర్వాత పొడవు వచ్చేసి మీరు ఎవరికైతే కుట్టాలనుకుంటున్నారో వారి పొడవు పెట్టి మీరైతే చూసుకోండి. పైది ఎలాస్టిక్ది నేను కౌంట్ చేయట్లేదండి, బికాస్ దానికి సపరేట్గా క్లాత్ వేస్తాం కదా, సో అందుకని. పొడవు వచ్చేసి 12 ఉందండి, 12.5 ఉంది. కానీ నేను మాత్రం కొంచెం ఎక్స్ట్రా, బికాస్ చిన్నపిల్ల కుడుతుందని చెప్పాను కదండి, సో అందుకే కొంచెం ఎక్స్ట్రా పెడుతున్నాను. 13 ఇలా పెడుతున్నాను. మీరు పెద్దవారికి అయితే పొడవుగా పెట్టేసుకోండి, సేమ్ సైజ్. పెద్దవారికైనా చిన్నపిల్లకైనా కటింగ్ అయితే ఒకటేనండి, కాకపోతే కొలతలు డిఫరెంట్ అంతే. సో అందుకే నేను చిన్నపిల్ల కాబట్టి కొంచెం తగ్గిస్తున్నాను. అదే పెద్దవారికి అయితే 40 ఇలా 32 మేబీ పొడవును పెట్టి ఇలా పెట్టుకోండి. అలా అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. క్రాస్ కానీ గీసేసిన తర్వాత క్రాస్ కటింగ్ కట్ చేసేయండి. యాక్చువల్లీ ఒక సిస్టర్ అడిగారండి, ప్లాజా అంబ్రెల్లా టైపు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలనేసి, తన కోసమే పెడుతున్నాను ఇది. అడిగారు కానీ చిన్నపిల్లల ద్వారా పెద్దవాళ్ళదని ఎవరిదని తెలీదు, సో అందుకని నేను మా పాపకి కుట్టి చూపిస్తున్నాను. పెద్దవాళ్ళదైనా సేమ్ సైజ్, నో ప్రాబ్లం, సైజు డిఫరెంట్ అంతే. నెక్స్ట్ వచ్చేసి కిస్తా దగ్గర నుంచి మీకు ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు పెట్టేయండి. పెట్టేసిన తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. స్ట్రైట్గా పెట్టుకొని ఒక లైన్ గీసేయండి. ఇటువైపు కూడా సేమ్ ఎక్కడి వరకు ఉందో జస్ట్ అలా స్ట్రైట్గా ఒకటి గీసేయండి. గీసేసిన తర్వాత అప్పుడు చిన్న క్రాస్ అనేది ఇచ్చుకోండి. ఇప్పుడు మనం బ్లౌజ్కి బ్యాక్ సైడు స్ట్రైట్గా గీసి సెంటర్లోంచి క్రాస్ ఎలా ఇస్తామో సేమ్ యాస్టీస్ ఇక్కడ కూడా అలాగే చిన్నది క్రాస్ అనేది ఇచ్చుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత కట్ చేసేయండి. ఇంకా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, డౌట్ ఏం అక్కర్లేదు. నేను చెప్పినట్టుగా చేస్తే పక్కాగా వస్తుందండి. మీరు ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. చెప్తున్నాను కదండి, అదే పెద్దవారు అయితే మాత్రం కొంచెం అన్నీ పొడవుగా ఎక్స్ట్రా సైజ్ అనేది తీసుకోండి. అలా అయితే పెద్దవాళ్ళకి స్టిచ్ చేసేవచ్చు. చిన్నపిల్లలు కాబట్టి నేను తన మెజర్మెంట్స్తోనే కుడుతున్నాను. సో క్రాస్గా కట్ చేసేయండి. చూడండి, నేను చూపిస్తున్నాను. సో అలా చిన్నపిల్ల కాబట్టి చిన్న గ్యాప్ వచ్చిందండి కింద. అది పెద్దవాళ్ళు అయితే పొడవు ఉంటుంది కదా, సో బాగుంటుంది. నేను కేవలం ఆ సిస్టర్ అడిగారని, ఆ సిస్టర్ కోసమని కటింగ్ చేసి చూపిస్తున్నాను, స్టిచ్చింగ్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి పైన కొంచెం ఎలాస్టిక్ ఎయిరింగ్ కోసమని, అది మనం నడుము తీసుకున్నాం కదండి, అది ఎంత పొడవు ఉందో దాన్ని బట్టి మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు తీసుకోండి. నేనైతే ఇది మొత్తం కూడా తీసేసుకుంటున్నాను. వెడల్పు వచ్చి 3.5 పెట్టానండి, 3.5 పెట్టాను.
పొడవు మొత్తం కట్ చేస్తానండి, మిగిలితే ఏమో కట్ చేసేస్తాను. సో అంతే. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్. స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను చూడండి. ఇలా వేసిన తర్వాత ఇటు సైడు అటు సైడు క్రాస్గా కట్ చేసి చెప్పాను కదండి. ఇటు సైడు ప్లస్ ఇటు సైడు సేమ్ కుట్టేయండి. అటు ఇటు కుట్టేసిన తర్వాత అటు కుట్టిన తర్వాత సెంటర్లోంచి ఇటువైపు నుంచి అటువైపు నుండి నేను చూపిస్తాను చూడండి. అలా యాజ్ తీసి లాగేసామంటే ఎలా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి కిందన మడత పెట్టి కుట్టేసేయండి. మీకు వీలైతే జిగ్జాగ్ చేయించుకోండి, నో ప్రాబ్లం. లేదంటే అంచేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి తర్వాత కిస్తా దగ్గరండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు స్ట్రైట్గా లాగేయండి ఒక కుట్టు వీ షేప్లో. నెక్స్ట్ వచ్చేసి పైన బెల్ట్కి చూడండి ఒక దగ్గర మాత్రం కొంచెం చిన్న ప్లేస్ అనేది ఉంచుకోండి. స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను, సారీ. ఇక పైన వేస్తున్నాం కదా, లేదు అంటే అతకముందే మీరు ఒక వన్ సైడ్ అతికి ఇంకొక సైడ్ ఒగ్గేసి స్టిక్ వేసుకోవడానికి క్లాత్ అనేది వేసేసుకోండి. అలా అయితే మీకు సింపుల్గా ఈజీగా అర్థమవుతుంది. కొంచెం ప్లేస్ ఒగ్గున చూపిస్తాను చూడండి. అలా నెక్స్ట్ వచ్చేసి ఎలాస్టిక్ అనేది అందులోకి ఎక్కించేయండి. ఎక్కించిన తర్వాత ఆ చివర ఈ చివర పట్టుకొని కుట్టేసేయండి. కుట్టేసేసిన తర్వాత ఎలాస్టిక్ పైనుంచి ఒక కుట్టు వేసుకొచ్చేయండి. చూడండి, యాక్చువల్లీ ఇది రికార్డింగ్ మిషన్ రివర్స్లో రికార్డింగ్ అయింది. సో సారీ. ఆ సిస్టర్ కానీ అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్తానండి, ప్లీజ్ కామెంట్ చేయండి సిస్టర్. అలాగే పెద్దవాళ్ళతో చిన్నవాళ్ళతో కూడా చెప్పండి, మీకు క్లారిటీగానే నేను పెడతాను. నెక్స్ట్ వచ్చేసి ఎలాస్టిక్ నుంచి చిన్న ప్లేస్ ఉందని చెప్పాను కదండి, అది మొత్తం కుట్టేసుకొచ్చేయండి. చూడండి, తర్వాత ఎలాస్టిక్ గట్టిగా లాగి కుట్టేసేయండి. అంతే, ప్లాజో ప్యాంట్ రెడీ. చాలా బాగా వచ్చింది కదండి, మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్. అలాగే ఎవరికైనా ఏమైనా కావాలంటే ప్లీజ్ కామెంట్ ఫర్ మీ. టేక్ కేర్, బాయ్.